నగరాలు, పట్టణాలు, పల్లెటూళ్ళు అని తేడా లేకుండా ప్రతి ప్రాంతంలోనూ ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతుంటాయి. ఇలా గుట్టల కొద్దీ పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలతో అనేక అనారోగ్య పరిణామాలు చోటు చేసుకుంటాయి. ప్రకృతి విధ్వంసం చోటు చేసుకుంటుంది. వీటికి పరిష్కార మార్గంగా ప్లాస్టిక్ వ్యర్థాలతో అన్వుడ్ అనే సంస్థ ఫర్నిచర్ని తయారు చేస్తుంది. ప్లాస్టిక్ వ్యర్థాలతో ఫర్నిచర్ ఎలా తయారు చేస్తుంది, దీని విశేషాలు ఏంటో ఈ కథనంలో చూద్దాం. పర్యావరణానికి ప్లాస్టిక్ ఎంతో హాని చేస్తుంది. ఇదంతా తెలిసినా వాడకం మాత్రం తగ్గించడం లేదు. అయితే పేరుకుపోతున్న ప్లాస్టిక్ ను నిర్మూలించే దిశగా బెంగళూరులోని అన్వుడ్ అనే సంస్థ అడుగులు వేసింది. ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగించి వివిధ రకాల ఫర్నిచర్ను తయారు చేస్తోంది. దీని ద్వారా గుట్టలుగా పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను నిర్మూలించడంతో పాటు అడవులను సంరక్షించే వీలు కలుగుతోంది. ప్లాస్టిక్ వ్యర్థాలతో ఫర్నిచర్ తయారు చేస్తుండడం వలన సంప్రదాయ కలపతో అవసరం ఉండదు. అలా చెట్లను నరక్కుండా అడ్డుకున్న వారవుతున్నారు ఈ సంస్థ నిర్వాహకులు. The entire program, which has started from nearly 5 and 6 years ago, even before COVID, and during COVID we learned that a lot of plastics are used for personal protection, and already by that time the knowledge was there that plastics is becoming a problem in the world. ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ బాటిళ్ళు, ఇతర ప్లాస్టిక్ వ్యర్థాలను ఒక మిషన్లో వేసి ఒక ముడి సరుకును తీసిన తర్వాత అక్కడి నుంచి కూడా వివిధ ప్రాసెస్ల ద్వారా కూడా ఈ అన్వుడ్ ప్రొఫైల్ అనేది తయారు చేస్తారు. మనం ఒకసారి చూడొచ్చు. ఇది మొత్తం కూడా మిషన్ ద్వారా ఈ అన్వుడ్ ప్రొఫైల్ అనేది సిద్ధం చేస్తున్నారు. ఇది పూర్తిగా కూడా చెట్టు నుంచి వచ్చే వుడ్కు ప్రత్యామ్నాయంగా చెబుతున్నారు. దీని ద్వారా ఎలాంటి ఫర్నిచర్, ఎలాంటి వస్తువులనైనా కూడా తయారు చేసుకోవచ్చు అని చెబుతున్నారు. ఇది మొత్తం కూడా పూర్తి పాలిష్డ్, పూర్తి ఫినిష్డ్గా ఈ ప్రొఫైల్ అనేది, అన్వుడ్ ప్రొఫైల్ అనేది బయటకు వస్తుంది. ఇది ఎలాంటి ప్రాసెస్ల ద్వారా దీన్ని సిద్ధం చేస్తారనే విషయాలను అయితే తెలుసుకుందాం. సరే, ఇది మొత్తం కూడా ప్రాసెస్ ఎంత టైం పడుతుంది, ఎలా ఈ ప్రాసెస్ అంతా ఇంత నీట్ ఫినిష్డ్ అన్వుడ్ ప్రొఫైల్ బయట రావడానికి ఎలాంటి ప్రాసెస్లు ఉంటాయి? ఇది ఎలాంటి ప్రాసెస్ అంటే మీరు ముందుగానే చూసారు కదా, సేఫర్ రీసైకిల్లో మనం ఎలాంటి ప్లాస్టిక్ వేస్ట్ని ఎట్లా మేనేజ్ చేసి మనం చిప్స్గా తీసుకొని వస్తామని. సో అలాంటి చిప్స్, ఇలాంటి చిప్స్, ఇది మన సేఫర్ రీసైకిలర్లో చేసే చిప్స్. ఇది వచ్చి మన ప్రొపరేటరీ మెటీరియల్ అంటాము. దీంట్లో కైండ్ ఆఫ్ న్యాచురల్ మినరల్స్ ఉంటుంది. దాన్ని మనం కలెక్ట్ చేసి దాన్ని ఒక పల్లెట్గా చేసుకొని ఈ రెండు మెటీరియల్ని మిక్స్ చేస్తే సో మన దగ్గర ఒక ఇన్నోవేటివ్ మిషన్ ఉంది. ఇన్లైన్ కాంపౌండింగ్ అనే మిషన్ ఉంది. ఇంటెలిజెంట్ కాంపౌండింగ్ అంటాం దాన్ని. ఆ మిషన్ని పెట్టుకొని ఆ మిషన్లో మన ఈ రెండు వెరైటీ ఆఫ్ మెటీరియల్ని మిక్స్ చేసి మన ఇలాంటి ఫినిష్డ్ ప్రోడక్ట్ని డైరెక్ట్గా మిషన్లో నుంచి డైరెక్ట్గా ఎక్స్ట్రూడ్ చేయగలగవు. సో ఇలాంటి ప్రాసెస్ చేసేటప్పుడు మనకి డిఫికల్టీస్ ఫేస్ చేస్తాం. బట్ ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. మీరు అడిగినట్ల ఇది ఎంత టైం పడుతుంది అంటారు కదా, ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. కంటిన్యూస్గా మెటీరియల్ వస్తూనే ఉంటుంది, ఫినిష్ ప్రోడక్ట్ అవుతూనే ఉంటుంది. కంటిన్యూస్గా మనము ఫర్నిచర్ అసెంబ్లీకి, టెస్టింగ్కి వెళ్తూనే ఉంటాయి. అన్వుడ్ అనేది పూర్తిగా ప్లాస్టిక్ వ్యర్థాలతో తయారు చేస్తున్నారు. మనం నిత్యం వాడి పడేసిన కవర్లు, ఇతర ప్లాస్టిక్ వస్తువులను ఇందుకోసం ఉపయోగిస్తారు. బెంగళూరులోని అన్వుడ్ అనే సంస్థ ప్లాస్టిక్ వ్యర్థాలతో పూర్తిగా కూడా ఫర్నిచర్ను సిద్ధం చేస్తుంది. ఇది పూర్తిగా కూడా వుడ్కి ప్రత్యామ్నాయంగా కూడా ఫర్నిచర్ తయారు చేస్తున్నాం అని చెప్తున్నారు. అయితే ఎక్కడెక్కడ పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలతో మొత్తం కూడా వీటిని అనేది సిద్ధం చేస్తున్నారు. ఇది మొత్తం కూడా ప్లాస్టిక్ వ్యర్థాలను నిర్మూలించడంతో పాటు కూడా అడవులను, చెట్లను సంరక్షించేందుకు కూడా ఇది ఉపయుక్తంగా ఉంటుందని చెప్తున్నారు. మనం ఒకసారి చూడొచ్చు. ఇది పూర్తిగా కూడా ప్లాస్టిక్ వ్యర్థాలు ఇవన్నీ కూడా ప్లాస్టిక్ కవర్లు కానీ, బాటిల్స్ కానీ వీటన్నిటిని తీసుకొచ్చి ఇక్కడ ప్రత్యేకంగా వీళ్ళు సిద్ధం చేసిన మిషన్లో వేస్తారు. ఈ మిషన్ ద్వారా వేసిన తర్వాత పూర్తిగా కూడా ఇలా కన్వర్ట్ అయ్యి ఈ అన్వుడ్ను తయారు చేయడానికి అవసరమైన ముడి పదార్థం అనేది ఇక్కడ వస్తూ ఉంది. దీని ద్వారా కూడా అన్వుడ్నైతే తయారు చేస్తారు. దాదాపు 7 సంవత్సరాలుగా అనేక రకాల ప్రయోగాల తర్వాత ప్లాస్టిక్ వ్యర్థాలతో ఈ అన్వుడ్ ప్రొఫైల్ను తయారు చేయడం ప్రారంభించారు. ఇందుకోసం ఆ సంస్థ ప్రత్యేకంగా మిషన్లను ఏర్పాటు చేసుకుంది. ఈ అన్వుడ్ ప్రొఫైల్ సంప్రదాయ కలప కన్నా అనేక రెట్లు ఎక్కువ సామర్థ్యం కలిగి ఉంది. దీనికి ప్రత్యేకంగా ల్యాబ్ను ఏర్పాటు చేసుకున్నారు. తయారైన అన్వుడ్ ప్రొఫైల్ను ల్యాబ్లో పరిశీలిస్తారు. అనేక రకాల కలపతో పాటు ఈ అన్వుడ్ను పరిశీలిస్తున్నారు.
అన్ని రకాల కలప కన్నా ప్లాస్టిక్ వ్యర్థాలతో తయారయ్యే అన్వుడ్ ప్రొఫైల్ చాలా గట్టిగా ఉంటుంది. క్వాలిటీ చెక్ రూమ్లో ఉన్న ఈ అన్వుడ్ ఏదైతే ప్రోడక్ట్ని సిద్ధం చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్ మొత్తం ఇలా బయటకు వచ్చిన తర్వాత మిషన్ నుంచి దాన్ని క్వాలిటీ చెక్ అనేది కూడా చేస్తారు. ఇక్కడ ఈ క్వాలిటీ చెక్లో చేయడంలో భాగంగా మామూలుగా చెట్టు నుంచి తీసిన వుడ్తో పాటు వీరు ప్లాస్టిక్ వ్యర్థాలతో తయారు చేసిన వుడ్ను కూడా ఇక్కడ పరిశీలిస్తుంటారు. ఇది మొత్తం కూడా మామూలుగా చెట్టు నుంచి వచ్చే వుడ్ కన్నా కూడా ఈ ప్లాస్టిక్తో తయారు చేసిన ఈ అన్వుడ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్తున్నారు. ఈ క్వాలిటీ చెక్ రూమ్లో కూడా దాని మీద ప్రెజర్ అనేది మిషన్ ద్వారా కూడా ప్రెజర్ అనేది ఇస్తున్నారు. ఈ ప్రెజర్ ఇవ్వడం ద్వారా కూడా వారు అయితే క్వాలిటీ చెక్ అనేది చేస్తుంటారు. మనం ఒకసారి చూడొచ్చు ఆ ప్రెజర్ ఇవ్వడం ఎన్ని కేజీల వరకు ప్రెజర్ ఇస్తున్నారు అనేది కూడా మిషన్లో స్పష్టంగా చూడొచ్చు. మొత్తం మామూలుగా చెట్టు నుంచి తీసిన వుడ్ అయితే 200 కేజీలు 230 కేజీల వరకు మాత్రమే దాని మీద ప్రెజర్ ఇవ్వగలరు. ఆ తర్వాత ఇస్తే ఇరిగిపోయే పరిస్థితి ఉంటుంది. అయితే మనం ఒకసారి చూడొచ్చు 250 కేజీల వరకు కూడా దీని మీద ప్రెజర్ ఇచ్చినప్పటికీ కూడా 250 కేజీలకు మించి ప్రెజర్ ఇచ్చినప్పటికీ కూడా ఇది చాలా సేఫ్గా ఉంటుందని చెప్తున్నారు. వుడ్ కన్నా కూడా చాలా ఎక్కువ రేట్లు కూడా ఇది చాలా గట్టిగా ఉంటుందని చెప్పి ఎక్కువ కాలం ఇది వుడ్తో పోల్చుకుంటే కూడా ఎక్కువ కాలం దీన్ని మన్నిక అనేది ఉంటుందని చెప్పి కూడా చెప్తున్నారు. ఏదన్నా ఫర్నిచర్ తయారు చేసుకోవడానికి కూడా ఇది చాలా ఫినిష్డ్గా ఈ ప్రోడక్ట్ అనేది వస్తుందని చెప్తున్నారు. ప్రతి ప్రోడక్ట్ కూడా వీరు చేసిన తర్వాత ఇలా క్వాలిటీ రూమ్లో అనేది పూర్తిగా కూడా దాని మీద ప్రెజర్ ఇచ్చి అయితే చెక్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో మొత్తానికి వుడ్ కన్నా కూడా ఇది చాలా బెటర్గా ఉంటుందని చెప్పి అయితే ఇక్కడ చెబుతున్నారు. ఇక ఫర్నిచర్ తయారు చేయడం సంప్రదాయ కలపతో పోలిస్తే అన్వుడ్తో ఫర్నిచర్ చేయడం సులభమని చెబుతున్నారు. మిషన్ నుంచే నేరుగా ఈ అన్వుడ్ పాలిష్ చేసిన తరహాలో బయటకు వస్తుంది. దాంతో చాలా సులభంగా ఫర్నిచర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అన్వుడ్ ప్రొఫైల్తో చేసిన ఫర్నిచర్ చాలా తక్కువ ధరకే లభిస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం కొన్ని రకాల ఫర్నిచర్ మాత్రమే తయారు చేస్తుండగా రానున్న రోజుల్లో అన్ని రకాల ఫర్నిచర్ తయారీకి చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు తయారీదారులు. I am the director of Unwood. I lead this business. Here we make wood substitutes from waste plastics. This is a very, very good material with a potential to replace virgin materials and wood, and very good in outdoor use. Right now we have 10 products like park bench, we have a coffee table chair, picnic table, and also we are in school benches, very sustainable material for school furniture, and we are going to expand very soon to multiple cities. This plant can do up to 10,000 products per year. This is our pilot plant, but our goal is to have one such plant in every city of the country. We want to capture as much plastic waste as possible so that more and more plastic gets captured and we can make this wood material unwood, and we can reduce the need for cutting forests and use this sustainable material. The beauty of this material is it comes out finished from our machinery. So you don't have to cut like wood, you don't have to do planing, you don't have to do polishing. You can just quickly assemble into a furniture. It is moisture resistant, it is termite borer resistant, and first of all we make this material using plastic waste which is already end of its life, and we give it a long life, 10 years, 15 years, and at the end of it we can recycle this material again, and so it has excellent properties and very good to use in many environments. అన్వుడ్ ఫర్నిచర్ను సొంత వెబ్సైట్లోనే విక్రయిస్తున్నారు నిర్వాహకులు. ఆన్లైన్లో ఆర్డర్లు తీసుకుని కస్టమర్లకు అందిస్తున్నారు. ఈ అన్వుడ్ కేంద్రాలను రానున్న కాలంలో మరింత విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఎంతైనా ప్లాస్టిక్ పెరుగుతున్న తరుణంలో ఇలాంటి ఆలోచన రావడం, దాన్ని ఆచరణలో పెట్టడం రిలీఫ్ను కలిగిస్తోంది. అన్వుడ్ అనే సంస్థ పూర్తి ప్లాస్టిక్ వ్యర్థాలతో ఫర్నిచర్ని తయారు చేస్తుంది. ప్రస్తుతం నేను కూర్చున్న ఈ బెంచ్ని మొత్తం కూడా పూర్తి ప్లాస్టిక్ వ్యర్థాలతో తయారు చేసింది. ఎలాంటి వుడ్ని కానీ అలాంటి ఇనుప వస్తువులు కానీ ఉపయోగించకుండా పూర్తిగా ప్లాస్టిక్ వ్యర్థాలతోనే ఈ బెంచెస్ని తయారు చేస్తున్నారు. ఇలా 4 రకాల ప్రోడక్ట్స్ని అయితే 4 రకాల ఫర్నిచర్ని అయితే ప్రస్తుతం తయారు చేస్తున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని ఫర్నిచర్ని తయారు చేసేందుకు కూడా కృషి చేస్తున్నారు. దీని ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాలను సమూలంగా నిర్మూలించడంతో పాటు చెట్లను అడవులను సంరక్షించవచ్చని సంస్థ చెబుతోంది. కెమెరా పర్సన్ సునీల్ తో కలిసి రుత్విక్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, బెంగళూరు నుంచి.